హాయ్ అండి. వెల్కమ్ టు అమోఘం బై అపర్ణ. ఈరోజు మనం బంగాళదుంప వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను తాలింపు కోసం బాండీ పెట్టుకున్నానండి. బాండీలో ఒక 6 స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేశానండి. కొంచెం ఎక్కువే పడుతుంది, ఫ్రై రెసిపీ కదా. ఇందులోకి తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు యాడ్ చేశానండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేశాను. పచ్చిమిర్చి కూడా వేగిపోయినాక ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నానండి. నేను మీడియం సైజ్ ఆనియన్ ఒకటి యాడ్ చేస్తున్నాను. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలండి. నేను ఈరోజు ఒక 1/2 కిలో పొటాటోస్ వాడుతున్నానండి ఫ్రై చేసుకోవడానికి. పొటాటోస్ని బాగా కడిగి పీల్ తీసి పెట్టుకొని కట్ చేసుకున్నానండి. పొటాటోని యాడ్ చేసుకున్నాను ఆనియన్ ఫ్రై అవ్వగానే. పొటాటోస్ని బాగా కలుపుకోవాలండి. పొటాటోస్ని మనం ఫ్రై చేసుకునే ముందే కట్ చేసుకోవాలండి, లేకపోతే సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి. కట్ చేసుకుని పెట్టుకునేటట్టు అయితే కండ్రెక్కకుండా ఉంటాయండి అలా అయితే. నెక్స్ట్ ఇందులోకి నేను ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేశానండి. పసుపు అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి నేను రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. సాల్ట్ కూడా అంతా బాగా కలుపుకోవాలండి ముక్కలకు పట్టేలాగా. నేను హై ఫ్లేమ్లోనే చేసుకుంటున్నానండి ఈరోజు రెసిపీ అంతా. హై ఫ్లేమ్లో అయితే క్రిస్పీగా బాగుంటుందండి టెక్స్చర్ పొటాటోది అలా ఫ్రై చేసుకోవడం వల్ల. ఒక 1 మినిట్ మూత పెట్టి ఫ్రై చేసుకున్నానండి. మూత పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల పొటాటో సాఫ్ట్గా అయిపోయి త్వరగా ఫ్రై అయిపోతుందండి. పొటాటో ఫ్రై అయిపోయిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా ఫ్రై చేసుకున్నాను నేను. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా కారం యాడ్ చేస్తున్నానండి. కొంచెం స్పైసీగా చేసుకుంటున్నాను నేను ఈరోజు. 2 స్పూన్స్ దాకా యాడ్ చేశాను. నెక్స్ట్ ఇందులో టేస్ట్ కోసం నేను ఒక 1 స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేశానండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల. ధనియాల పొడి, కారం పచ్చివాసన పోయిందాక ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో నేను కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నానండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు యాడ్ చేసుకుంటున్నానండి ఫ్రై అయిపోయినాక. చాలా బాగుంటుందండి రసం సాంబార్లోకి, ఫ్రై సైడ్ డిష్ లాగా. తప్పకుండా ట్రై చేయండి, పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. నేను స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర యాడ్ చేసి ఒక 1 మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి, చాలా త్వరగా అయిపోతుంది. పొటాటో ఫ్రై రెడీ అండి. ప్లీజ్ ఫాలో అమోఘం బై అపర్ణ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి.